అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జర్నలిస్ట్ మిత్రులకు నమస్కారం. నాగర్ కర్నూలు జిల్లాలో TUWJ IJU ఆధ్వర్యంలో జర్నలిస్టులకు వారి కుటుంబాలకు హెల్త్ క్యాంపు నిర్వహించాలని మన రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆ మేరకు ఈ నెల 10వ తారీఖు రోజు ఇదే సాయి గార్డెన్స్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ హెల్త్ క్యాంప్ ఉంటుంది. జర్నలిస్టు మిత్రులు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వచ్చేసి ఇక్కడ ఉండేటువంటి వైద్య అంటే చెకప్లు కానీ, తర్వాత టెస్టింగ్లు కానీ, మెడిసిన్స్ కానీ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మనం హెల్త్ జాగ్రత్త తీసుకునేటువంటి సూచనలు కూడా ఇక్కడికి వచ్చే డాక్టర్లు చేస్తారు. దాన్ని మన జిల్లా జర్నలిస్టులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అందులో జిల్లా జర్నలిస్ట్ ఓన్లీ IJU మాత్రమే కాదు, ప్రతి జర్నలిస్టు అంటే యూనియన్లకు అతీతంగా ఈ హెల్త్ క్యాంప్కు రావాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే అక్కడ ఏం టెస్టులు ఉంటాయి, ఏం కార్యక్రమం ఉంది అనేది మన సెక్రటరీ సురేష్ గారు చెప్తారు. వచ్చేసి TUWJ IJU జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో 10వ తేదీ రోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో వచ్చేసి కార్డియాలజీ, న్యూరాలజీ, ఇంకా జనరల్ మెడిసిన్, గైనకాలజీ విభాగాలకు సంబంధించిన డాక్టర్లు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా వైద్య పరీక్షలు, ECG, 2D ఈకో ప్లస్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్టులు కానీ, BP కానీ మొత్తం హెల్త్ చెకప్ సంబంధించి పరీక్షలు నిర్వహిస్తారు. మందులు ఇస్తారు. ఇవన్నీ కూడా ఉచితంగా, ఉచిత వైద్యం, ఉచిత మందులు, ఉచిత వైద్య పరీక్షలు ఇవన్నీ చేస్తారు. ఇది క్యాంపు ముఖ్యంగా జర్నలిస్టులను ఉద్దేశించి. జర్నలిస్టులు ఇప్పటికే ఆరోగ్యపరంగా కొంత ఈ బిజీ లైఫ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకు కొద్దిగా ఆరోగ్య స్పృహ ఉండాలనే ఉద్దేశం ఒకటి, ప్లస్ కనీసం అంటే ముందస్తుగా గుర్తించడం. ఈ హెల్త్ క్యాంప్ వల్ల ముందే మనం ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ముందే గుర్తించగలుగుతామని చెప్పేసి దానికోసము ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో యశోదకు సంబంధించిన ప్రముఖ డాక్టర్లు హాజరవుతున్నారు. కాబట్టి యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులు అందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, విజయవంతం చేయాలని కోరుతున్నాము. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.